ఒక్క మాదిగా కూడా క్వశ్చన్ చేయలే. అరే మమ్మల్ని దేవాలయాలకు రానియలేదా? రానియనప్పుడు మరి ఉత్సవ విగ్రహాల పేరిట దేవుణ్ణి రథాల మీద మాల వీధిలోకి మాదిగ వీధుల్లోకి తీసుకొచ్చిన, అంటే దేవుడి దగ్గరికి మేము రాకపోయినా దేవుణ్ణి మా దగ్గరికి తీసుకొచ్చింది అయితే బ్రాహ్మణులే కదా అన్న లాజిక్ ని మర్చిపోయి వాడు మన లోపల ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు ఏదైతే పెట్టిండ్రో దాన్ని నమ్ముకుంటూ మాదిగలకు బ్రాహ్మణులకు మధ్యలో పెద్ద గ్యాప్ క్రియేట్ చేసిండ్రు. ఇప్పటికీ అదే గ్యాప్ ఉంది. ఏంటంటే గుళ్ళోకి రానివారు కొంతమంది దళితుల్ని, కొంత గిరిజనుల్ని. ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు స్టిల్ ఈ జనరేషన్? బ్రిటిష్ వచ్చిన తర్వాత అవి ఇంకెక్కువైనాయి. బ్రిటిష్ వచ్చి వాటిని ఇంకెక్కువ చేసింది. మామూలుగా మహాదిగలు ఊరు బయటనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి దేవుని ఉత్సవ విగ్రహాల పేరిట రథంలో దేవుని మాల వీధులు ఎంబడి మాదిగ వీధి ఎంబడి తీసుకెళ్ళింది మళ్ళీ దేవుని తీసుకొచ్చేసి గుళ్ళ పెట్టేది. మరి అట్లాంటప్పుడు వాళ్ళని మనం ఎగ్జిట్ చేయలేదు కదా. కానీ బ్రిటిష్ వచ్చి ఏం చేసిండ్రు, అచ్చా ఇంత మంచిగా ఉన్న సిస్టమ్, ఈ సిస్టమ్ ని బ్రేక్ ఎట్లా చేయాలి, ఇద్దరి మధ్యలో చిచ్చు పెడదామని పెట్టిండ్రు. ఆ చిచ్చులో వాళ్ళు సక్సెస్ అయినరు, మనం ఫెయిల్ అయింది. మనం ఫెయిల్ అవడం వల్ల ఏమైంది, మనకి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. హిందువులో యూనిటీ లేకుండా పోయింది.